ఈరోజు మన ఆలమూరు ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చినటువంటి మన ప్రముఖ పారిశ్రామికవేత్త ఈదల సత్యబాబు గారు, అలాగే ఈదల రాంబాబు గారు, అలాగే మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఈదల నల్లబాబు గారు, అలాగే మాజీ జడ్పీటీసీ రామాంజలి శాస్త్రి గారు, అలాగే పంచాయతీ బోర్డు నెంబర్ అయినటువంటి సల్ల వెంకటేశ్వరరావు గారు, అలాగే పట్టాపు గారు, డిపి రావు గారు, అలాగే మా అపరిచితుడు ఆలమూరు గ్రామం ఎంతో చక్కగా అభివృద్ధి చేసేటువంటి ఒంటిపిల్లి సతీష్ గారు, బొబ్బా బాబ్జీ గారు, అలాగే మన గణేష్ గారు, ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ గత కొన్ని రోజులుగా బండారు సంజీవ్ గారు, అలాగే మన ఈదల సత్యబాబు గారు, రాంబాబు గారు, ఆ నల్లబాబు గారు, శేషయ్య గారు వీరంతా కూడా మన ప్రభుత్వ ఆసుపత్రిని విజిట్ చేయడం జరిగింది. అప్పుడు ఈ ఆసుపత్రికి సంబంధించినటువంటి డాక్టర్లు కానివ్వండి, అక్కడ సిబ్బంది కానివ్వండి, వీరంతా కూడా కొన్ని సమస్యలు ఈ పెద్దల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ సమస్య ఏంటంటే ఎవరైనా యాక్సిడెంట్ జరిగి ఇక్కడికి వస్తుంటే వారు కూడా కొంతమంది ఆకతాయిలు వచ్చి మద్యం సేవించి అలాగే గంజాయి సేవించి వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టడం జరిగేది. వాళ్ళు ఏదైనా సెల్ నుంచి ఫోటోలు తీసి పెడుతుంటే సెల్ కూడా లాక్కుని బద్దలు కొట్టే స్టేజీకి వస్తే అప్పుడు మొన్న ఆ విషయం మీద మా సత్యబాబు గారికి, అలాగే నల్లబాబు గారికి, రాంబాబు గారికి, సతీష్ గారికి, శేషయ్య గారికి కూడా చెప్పడం జరిగింది. చెబితే అక్కడికి వచ్చినటువంటి పేషెంట్లకు కూడా కొంతమందికి ఫ్యాన్ సౌకర్యం లేవని చెప్పడం జరిగింది. అప్పుడు ఈ పెద్దలంతా కూడా మా బట్టి యూనియన్ని అడగటం జరిగింది. దాని మించి వల్లే మా బట్టి యూనియన్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పెద్దల దృష్టికి మేము తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళగానే మన బట్టి జనమే చాలామంది అక్కడికి వెళ్తుంటారు, అది చాలా మంచి పని అని చెప్పేసి ఈరోజు ఫ్యాన్లు కానీ సీసీ కెమెరాలు కానీ సుమారు 70,000 రూపాయలు విలువ చేసేవి మా బట్టి యూనియన్ తరఫుని పెద్దల సహకారంతో మేము ఇందులో వేయించడం జరిగింది. అలాగే ఇక్కడ ఉండి డాక్టర్ గారు కూడా చెప్పేది ఏమిటంటే మీకు ఏదైనా సరే సమస్య ఉంటే ప్రభుత్వ పరంగా కాకుండా మా పెద్దల పరంగా ఉంటే మా సత్యబాబు గారికి కానివ్వండి, నల్లబాబు గారికి కానివ్వండి, సతీష్ గారికి కానివ్వండి, శేషయ్య గారికి కానివ్వండి, మీరు ఆ దృష్టికి తీసుకొస్తే ఆర్థికంగా ఏమన్నా ఉంటే బట్టి యూనియన్నే కాదు మేమంతా కూడా తలగొరవేసి మీకు సాయం చేస్తామని చెప్పేసి, అలాగే మీరు వచ్చిన పేషెంట్లకు కూడా చక్కగా సొంత బిడ్డల్లో చూసుకుని ఏదైనా సమస్య ఉంటే మా నల్లబాబు గారు కానీ, అలాగే సతీష్ గారు కానీ, ఏదైనా సత్యబాబు గారు కానివ్వండి, మన రాంబాబు గారు, శేషయ్య గారు దృష్టికి తీసుకొచ్చి మీరు ఆ ఫోన్ నెంబర్లు తీసుకుని ఇమీడియట్గా మీరు ఫోన్ చేస్తే నేను ఇమ్మీడియట్గా మేము స్పందించి మీ ఎన్నంటుంటామని చెప్పేసి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.